నమస్తే వెల్కమ్ టు డాక్టర్స్ టైం. ప్రమాదాలు, క్యాన్సర్ చికిత్సలు, పుట్టుకతో వచ్చే లోపాలు లేదా దీర్ఘకాల సమస్యల తర్వాత చాలా మందికి శరీరంలో మార్పులు వస్తాయి. అలాంటి సమయంలో రీకన్స్ట్రక్టివ్ సర్జరీ వల్ల వాళ్ళకి తిరిగి ఆత్మవిశ్వాసం, సౌకర్యం, సాధారణ జీవితం ఇవ్వడంలో చాలా సహాయపడుతుంది. బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ అండ్ రిడక్షన్, నొప్పి తగ్గటం, ఆకారం సరిచేయడం, మహిళలకు విశ్రాంతి కలగడం, బోధకాలు కలగడం, చేతులు కాళ్ళలో వచ్చే వాపును తగ్గించే శస్త్రచికిత్సలు మరియు బాడీ అండ్ ఫేషియల్ ప్రొసీజర్స్ శరీరం మరియు ముఖంలో ఉన్న లోపాలను సరిచేసి సులభంగా జీవించేందుకు సహాయపడే చికిత్సలు. కానీ ఇవి ఎంతవరకు సేఫ్? ఎలాంటి ప్రయోజనాలుంటాయి? రికవరీ ఎలా ఉంటుంది? శస్త్రచికిత్సల్లో ఎంతో అనుభవం ఉన్న కేర్ హాస్పిటల్ నిపుణులు డాక్టర్ మధు వినయ్ గారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 0402331060 అండ్ 716. నమస్తే సార్. సార్, మనం మొదటిగా మాట్లాడుకున్నట్టయితే ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అనేది ఏంటి సార్? అసలు రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే కోల్పోయిన దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం అండి. సో ఇది సర్జికల్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. సో మైక్రోవాస్కులర్ సర్జరీ టెక్నిక్స్, ఇలా డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేసి పేషెంట్ ఏదైతే కోల్పోయి ఉంటాడో దాన్ని మళ్ళీ మనం తయారు చేసి ఇస్తామన్నమాట. దాన్ని రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటారు. ఓకే సార్, అంటే కాస్మెటిక్ సర్జరీకి ఇది ఎలా భిన్నంగా ఉంటుంది? అసలు ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి రెండింటికి? కాస్మెటిక్ అనేది మనకి ఇష్టంగా లేనిది లేదా సరిగా లేని దాన్ని మళ్ళీ చేయించుకోవడానికి కాస్మెటిక్ సర్జరీ అంటారండి. ఇప్పుడు పేషెంట్ నోస్ సరిగ్గా పేషెంట్ నచ్చినట్టు లేదు, లేదా ఫేస్ నచ్చినట్టు లేదు, అలా చేంజ్ చేసుకోవడానికి కాస్మెటిక్ సర్జరీ కింద కన్సిడర్ చేస్తాం. రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే తప్పకుండా చేసుకునే సర్జరీ అనమాట. ఇప్పుడు యాక్సిడెంట్లో ఏదైనా పార్ట్ కోల్పోయారు, దాన్ని మళ్ళీ తయారు చేయడము, లేదా క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆ పార్ట్ తీసేస్తారు, క్యాన్సర్ వచ్చిన పార్ట్ని, దాన్ని మళ్ళీ తయారు చేయడము, ఇవన్నీ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ కిందకి వస్తుంది అనమాట. ఓకే, అంటే మీరు చెప్పిన వాటి వలన ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అనేది ఉపయోగపడుతుంది సార్? రీకన్స్ట్రక్ట్ సర్జరీ అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి. ఇప్పుడు పేషెంట్స్ పిల్లల్లో క్లెఫ్ట్ ప్యాలెట్ ఇలా ప్రజెంట్ అవుతారు, గ్రహణ మొర్రి ఇలా అంటారు. సో వాటిని కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తాము. దాంతోపాటు హ్యాండ్ సర్జరీ అనేది ఒక మెయిన్ పార్ట్ ఉంటుంది ప్లాస్టిక్ సర్జరీలో. ఇప్పుడు యాక్సిడెంట్స్ వల్ల నరాలు కట్ అయిపోవడం కానీ, ఏమన్నా మజిల్స్ కట్ అయిపోవడము, బ్రేకియల్ ప్లెక్సెస్ అంటాము, చెయ్యి పని చేయకపోవడము, ఇలాంటి వాళ్ళలో ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అనేది యూస్ చేసి వాటి నరాలని అన్నింటినీ మళ్ళీ తయారు చేస్తామన్నమాట. సో ఇలా ఇదొక పార్ట్ ఆఫ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఉంటుంది. బర్న్స్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళలో బర్న్స్లో ఇప్పుడు చర్మం వెళ్ళిపోతుంది, దాన్ని మళ్ళీ తీసుకొస్తాము. ఇప్పుడు ఎక్కడైనా బోన్ ఎక్స్పోజ్ అయింది, దాన్ని కవర్ చేయడం, ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ యూస్ చేసి రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేస్తామన్నమాట. రైట్ సార్. అలాగే మనం ఉమెన్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్, రిడక్షన్ సర్జరీ అనేవి అసలు అవి ఎందుకు సహాయపడతాయి సార్? ఏ విధంగా? బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ అనేది మోస్ట్లీ ఫర్ కాన్ఫిడెన్స్ పెంచడానికి దానికి ఉంటుందండి. ఇప్పుడు పేషెంట్ చాలా వరకు ఓన్లీ ఉన్న సైజ్ పెంచడానికి కాదు, చాలా మందికి బ్రెస్ట్ చాలా చిన్నగా ఉంటుంది. సో వాళ్ళలో పెంచుకోవడానికి బ్రెస్ట్ సైజ్ ఎన్హాన్స్మెంట్ సర్జరీస్ యూస్ చేస్తామన్నమాట. సో ఆ పేషెంట్స్లో ఎలా అంటే ఇప్పుడు ఇంప్లాంట్స్ యూస్ చేస్తాము, సిలికాన్ ఇంప్లాంట్స్ అనేవి యూస్ చేస్తాము, లేదా వాళ్ళ ఓన్ ఫ్యాట్ యూస్ చేసి దాన్ని బ్రెస్ట్ సైజ్ పెంచుతాము. సో ఇలా బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ సర్జరీ ఉంటుంది. ఇది మోస్ట్లీ కాస్మెటిక్ సర్జరీ కింద కన్సిడర్ చేస్తాం. బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అనేది ఇట్ ఈస్ మోర్ దాన్ కాస్మెటిక్ సర్జరీ అండి. ఎలా అంటే యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్స్లో వాళ్ళు పాలు బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత బ్రెస్ట్ చాలా సైజ్ పెరిగిపోతుంది. అలాంటి వాళ్ళలో బ్రెస్ట్ సైజ్ని తగ్గిస్తామన్నమాట. వాళ్ళలో ఏం చేస్తుందంటే ఆ బ్రెస్ట్ సైజ్ పెరిగిపోవడం వల్ల ఈ వీపు నొప్పి రావడము, బ్యాక్ పెయిన్ రావడము, నెక్ పెయిన్ రావడము, తర్వాత స్కిన్ అంతా అల్సరేట్ అవ్వడం, ఇలాంటివి ఉంటాయి. ఈ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చేయడం వల్ల నార్మల్ షేప్ ఇస్తాము, నార్మల్ బ్రెస్ట్ ఉన్న షేపే ఇస్తామన్నమాట. నార్మల్గానే ఉంటుంది, నిప్పులు అవన్నీ కూడా నార్మల్ ఉంటాయి. సో సైజ్ తగ్గిస్తాం. ఆ సర్జరీ చేసిన నెక్స్ట్ రోజు నుంచే వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి దూరం అవుతారు. రైట్ సార్. అంటే ఈ సర్జరీల వల్ల ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎలాంటి చేంజెస్ వస్తాయి సార్? ఫిజికల్గా అంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎమోషనల్ అండి బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అనేది. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ చాలామంది ఉంటారు, క్యాన్సర్ అయిపోతుంది, క్యాన్సర్ తీసేస్తారు, తర్వాత బ్రెస్ట్ లేకుండా లైఫ్ లాంగ్ ఉండాల్సిన అవసరం లేదండి. మనము అబ్జర్వ్ చేసామంటే ఈవెన్ 30s, 35s కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది చాలామందికి. సో ఆ సర్జికల్ ఆంకో ఇన్వాల్వ్మెంట్ తోటి ఆ బ్రెస్ట్ మొత్తం తీసేయడం అవన్నీ ఉంటాయి. అలా క్యాన్సర్ ఫ్రీ అయిపోయిన తర్వాత బ్రెస్ట్ లేకుండా లైఫ్ లాంగ్ ఉండాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇంప్లాంట్స్తో స్టార్ట్ చేసుకొని వాళ్ళ ఓన్ బాడీ టిష్యూని యూస్ చేస్తామన్నమాట. అంటే డిఐపి ఫ్లాప్, ఇలా ఫ్లాప్స్ ఉంటాయి, వాళ్ళ ఓన్ బాడీ టిష్యూని యూస్ చేసి వాళ్ళ బ్రెస్ట్ తయారు చేస్తాం. అది నార్మల్ న్యాచురల్ లుకింగ్గా ఉంటుంది. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బూస్ట్ అవుతుంది అనమాట. లైఫ్ లాంగ్ ఉన్న దాంతోనే ఫీల్ అవ్వకుండా ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ టెక్నిక్స్ యూస్ చేసుకొని వాళ్ళ ఓన్ లైఫ్ స్టైల్ని, కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. రైట్, మీకు కూడా ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జరీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వెంటనే కాల్ చేయాల్సిన నెంబర్ 0402331060 అలాగే 716.
సరే, అలాగే మనం ఫస్ట్ సర్జరీల గురించి మాట్లాడుకోవాలి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి సర్జరీలో. సో మీరు చెప్పే సర్జరీల వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంతవరకు ఉంటాయి అంటే ఎంతవరకు సేఫ్ సార్ అసలుకి ఇవి? అంటే విత్ ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్, వెల్ ట్రైన్డ్ సర్జన్స్ తోటి సక్సెస్ రేట్ చాలా బాగా ఉంటుందండి. సో టైం అంటే మనం పేషెంట్ సర్జరీ తీసుకునే ముందే వాళ్ళ అనస్థీషియా ఫిట్నెస్ ఇవన్నీ చూస్తాం. అవన్నీ చూసి ఎంత వాళ్ళ ఫిట్నెస్ బట్టే మనం సర్జికల్ ప్లాన్ అనేది చేస్తామన్నమాట. సో వాళ్ళ బాడీ టాలరేట్ చేయగలదు అనస్థీషియా టైంని, ఇలా అంటేనే మనం ప్రొసీడ్ అవ్వగలం. సో రిపీటెడ్గా చేసే సర్జరీస్ వల్ల సో మా స్కిల్స్ పెరగడం వల్ల కూడా కాంప్లికేషన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది పేషెంట్స్లో. సో సక్సెస్ రేట్ కూడా దాని మీద డిపెండ్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద అవర్ పేషెంట్స్ ఆర్ హ్యాపీ అండ్ వి గివ్ అంటే వాళ్ళకి కావాల్సిన రిజల్ట్స్ ఎలా ఏం ఎక్స్పెక్ట్ చేయాలి ఇవన్నీ కూడా పేషెంట్తో ముందే అన్ని డిస్కస్ చేసి మేము దానికి ప్రొసీడ్ అవుతాం. రైట్ సార్. అలాగే లింఫెడిమా అంటారు కదా సార్, అసలు అది ఎందుకు వస్తుంది, ఏ రీజన్స్ వల్ల వస్తుంది సార్ లింఫెడిమా? లింఫెడిమా అనేది తెలుగులో మనం బోధకాళ్ళు అంటామండి. ఇది చాలామంది చాలా సఫర్ అవుతుంటారు. చాలా అంటే దీని గురించి ఈవెన్ మెడికల్ డాక్టర్స్లో కూడా అంత అవగాహన తక్కువ. పెరిఫెరీస్లో అలా చూసుకుంటే దానివల్ల పేషెంట్స్ అనేవాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు అనమాట. ఈ బోధకాళ్ళు అనేది ఏంటంటే మనం బ్లడ్లో హార్ట్ నుంచి బ్లడ్ వెళ్తుంది, హార్ట్కి బ్లడ్ వస్తుంది. సో వెళ్ళేది ఆర్టీరియల్ సిస్టమ్, వెనక్కి వచ్చేది వీనస్ సిస్టమ్. అక్కడ ఆర్టీరియల్ సిస్టమ్ దగ్గర హై ప్రోటీన్ ఫ్లూయిడ్ అనేది ఫిల్టర్ అవుతుంది బాడీలోకి. ఆ ఫిల్టర్ అయింది మొత్తం లింఫాటిక్ సిస్టమ్ ద్వారా మళ్ళీ వీనస్ సిస్టమ్లో కలుస్తుంది. ఆ లింఫాటిక్ సిస్టమ్ అనేది పాడైంది అనుకోండి, మేబీ యాక్సిడెంట్స్ వల్లనో లేదా ఫైలియారిసిస్ ఇన్ఫెక్షన్ రావడం వల్లనో లేదా క్యాన్సర్ సర్జరీ వల్లనో ఇలా అవ్వడం వల్ల ఆ లింఫాటిక్ కనెక్షన్ ఆ దారి మూసుకుపోవడం వల్ల బోధకాలు అనేవి తయారవుతాయి అనమాట. ఇనీషియల్ డేస్లో మా దగ్గర ప్రజెంట్ అవుతే మోస్ట్లీ పేషెంట్కి మేము కన్జర్వేటివ్ అంటే సర్జరీ లేకుండా కంప్లీట్ డీకంజెస్టివ్ థెరపీస్, లింఫాటిక్ మసాజెస్, మళ్ళీ డ్రెస్సింగ్స్, కంప్రెషన్ డ్రెస్సింగ్స్ ఇలా ఇచ్చేసి ఇవన్నీ ప్రోగ్రెస్ అవ్వకుండా ప్రివెంట్ చేసే పద్ధతులు నేర్పిస్తాం పేషెంట్కి. ఒకవేళ అడ్వాన్స్గా ప్రజెంట్ అయ్యారనుకోండి, దాన్ని బట్టి ఏ స్టేజ్లో ఉన్నారు, గ్రేడ్స్ 0 to 3 గ్రేడ్స్ ఉంటాయండి. ఆ గ్రేడ్ బట్టి పేషెంట్ తగ్గట్టు మనం సర్జరీని డిసైడ్ చేస్తాం. రైట్ సార్. అంటే లింఫెడిమాకి శస్త్రచికిత్స ఎంతవరకు సహాయపడుతుందని మీ ఒపీనియన్? చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే పేషెంట్స్ సరిగ్గా గైడెన్స్ లేకపోవడం వల్ల అలానే పెరుగుతూ వెళ్ళిపోతుంది, అది తగ్గదు. సో ఏం చేసినా తగ్గదు. మనము దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకునేంత వరకు అలా పెరుగుతూ వెళ్ళిపోతుంది. సో కొంతమంది పేషెంట్స్ మా దగ్గరికి ఎలా వస్తారంటే వాళ్ళు బెడ్ రిడన్ ఉంటారు, వాళ్ళంతా బాగుంటారు పైనుంచి కింద, ఆ కాళ్ళు బోధకాళ్ళు ఉండడం వల్ల కాళ్ళు వాచిపోయిందని చెప్పి బెడ్లోనే ఉంటారు పేషెంట్స్, లైఫ్ లాంగ్ అలానే ఉంటారు. సో అలాంటి పేషెంట్స్ కూడా మేము చాలామంది నయం చేసాం. సో వాళ్ళలో వాళ్ళ స్టేజ్ని బట్టి వాస్కులరైజ్ లింఫ్ నోడ్ ట్రాన్స్ఫర్ అంటాము, బల్కింగ్, ఇలా డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అవన్నీ యూస్ చేసి వాళ్ళ నార్మల్ లైఫ్ యాక్ట్ చేసుకోవచ్చు. మొన్న ఒక పేషెంట్ చేసాము, హీ స్టార్టెడ్ క్యాబ్ డ్రైవింగ్, తను క్యాబ్ డ్రైవింగ్ స్టార్ట్ చేశారు. అంటే ఇది అన్ని సోషల్ స్టాటలో అఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు క్యాన్సర్ సర్జరీ అనేది అయిన తర్వాత బోధకాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది హై సోషల్ ఎకనామిక్ స్టేటస్లో వస్తుంది, నార్మల్ లోలో కూడా వస్తుంది అనమాట. సో అందరూ వాళ్ళ లైఫ్ ఆగిపోతుంది అక్కడితో. అది ఆపుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ దానికి ట్రీట్మెంట్ ఉంది. ఒక 1 month రెగ్యులర్గా ట్రీట్మెంట్, ఒక 1 monthలో రికవరీ ఉంటుంది. తర్వాత నార్మల్ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయొచ్చు. ఓకే. అంటే ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి సార్ ఈ లింఫెడిమాని ట్రీట్ చేయడానికి? ఇప్పుడు మీరు 2 చెప్పారు. అలాగే ఏది ప్రైమర్గా మీరు సజెస్ట్ చేసే మెథడ్ అంటే ఏది చెప్తారు? అర్లీగా ప్రజెంట్ అయితే ఈవెన్ లైపోసెక్షన్ చేసి కూడా సైజ్ తగ్గిస్తామండి. అంటే పెద్ద సర్జరీస్ అవసరం లేదు, జస్ట్ నార్మల్ యాజ్ ఎ ఫ్యాట్ లావుగా ఉన్న వాళ్ళని సన్నగా చేయడానికి లైపోసెక్షన్ అదే టెక్నిక్ ఇక్కడ యూస్ చేసి దాని సైజ్ తగ్గిస్తాం అర్లీగా ప్రజెంట్ అయితే. దాని తర్వాత నార్మల్ ఈ కంప్రెషన్ డ్రెస్సింగ్స్, ఈ మసాజెస్ వీటితోటి మేనేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ చాలా పెరిగిపోయింది అనుకోండి కాలు, చర్మాన్ని తగ్గించడము, లేదా మొత్తం ఆ చర్మం మొత్తం తీసి దాని నుంచో చర్మం తీసి గ్రాఫ్టింగ్ చేయడము, దీన్ని డీబల్కింగ్ అంటాం. ఇప్పుడు అడ్వాన్స్డ్గా వచ్చింది ఈ లింఫోవినస్ అనస్తమోసిస్ అనే టెక్నిక్స్ యూస్ చేస్తాం. సో మైక్రోస్కోప్లో చాలా చిన్నగా ఉంటాయండి, less than 2 mm 1 mm కన్నా చిన్నగా ఉంటాయి. సూపర్ మైక్రో సర్జరీ ఇవి యూస్ చేసి ఆ రక్తనాళాలని ఏవైతే దారులు మూసుకుపోయో వాటిని మళ్ళీ తయారు చేస్తాం అనమాట. ఇంకొక అడ్వాన్స్మెంట్ వచ్చి లింఫ్ నోడ్ ట్రాన్స్ఫర్స్ అని ఉంటాం. అంటే బాడీలో డిఫరెంట్ ప్లేసెస్లో లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఎక్కడైతే పని చేయట్లేదో అక్కడికి పని చేసే లింఫ్ నోడ్స్ తీసుకొచ్చి పెడతామన్నమాట. అలా సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకి 3 to 6 months లోపల అదే ఒక సంప్లాగా పనిచేస్తుంది, అదే ఒక నెట్వర్క్ ఫామ్ చేసి మొత్తం స్ట్రింక్ అయ్యేలాగా చేస్తున్నాం. ఓకే సార్. రైట్ సార్. అలాగే ఈ సర్జరీల తర్వాత పేషెంట్ యొక్క జీవన నాణ్యతలో ఎలాంటి మార్పులు మనం చూడొచ్చు సార్? అంటే పేషెంట్ ఇప్పటిదాకా సఫర్ అవుతూ ఉంటారండి. సో చెప్పాను ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినట్టు, పేషెంట్ అలా పెరిగిపోతుంటుంది, కరెక్ట్ గైడెన్స్ లేదు, అలా చాలా వరకు బెడ్ రిడన్ అయిపోతున్నారు పేషెంట్స్. సో ఇంతే లైఫ్ అన్నట్టు అయిపోతుంది పేషెంట్స్కి. సో వాళ్ళు అలానే వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చేసుకుంటున్నారు, నార్మల్ లైఫ్కి చాలా దూరం అయిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళలేరు, బెడ్ రిడన్ ఉంటున్నారు. సో నార్మల్ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అయిపోతుంది, సో వాళ్ళ అర్నింగ్ ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ అయిపోయి సో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో
మన ఈ సర్జికల్ ప్రొసీజర్స్ తోటి ఈ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇవ్వడం వల్ల వాళ్ళ నార్మల్ లైఫ్కి మళ్ళీ జాయిన్ అయిపోతారు. సో మేము ఇప్పటిదాకా చేసిన సర్జరీస్లో 1 to 2 monthsలోనే వాళ్ళ నార్మల్ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయగలుగుతున్నారు, వాళ్ళు బయట తిరగలుగుతున్నారు. వాళ్ళ నార్మల్ ఆటో నడుపుకునే పేషెంట్ దగ్గర నుంచి పెద్ద రిచ్ పేషెంట్స్ వరకు అందరినీ ట్రీట్ చేస్తాం ఈ కేసెస్లో. సో వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్ని వాళ్ళు కొనసాగించగలుగుతున్నారు అనమాట. సో వాళ్ళ నార్మల్ లైఫ్ని వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు సర్జరీ అయిన తర్వాత. రైట్ సార్, అంటే 1 to 2 months అంటే చాలా షార్ట్ పీరియడ్లోనే రికవరీ అవుతారు అంటున్నారు. అలాగే సార్, ఇప్పుడు సేఫ్టీ స్టాండర్డ్స్ అంటారు, అవి చాలా ముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ ఏదనుకున్నా కూడా, మరి ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జరీలో మీరు ఎలాంటి సేఫ్టీ స్టాండర్డ్స్ని పాటిస్తారు సార్? అంటే ఈ రీకన్స్ట్రక్ట్ సర్జరీ అనేవి నార్మల్ సర్జరీతో పోల్చుకుంటే కొద్దిగా లెంతీ సర్జరీస్ ఉంటాయండి. ఎందుకంటే రీకన్స్ట్రక్టివ్ సర్జరీలో మైక్రోవాస్కులర్ సర్జరీ అనేది మెయిన్ పార్ట్. సో ఈ మైక్రోవాస్కులర్ సర్జరీలో ఏంటంటే ఒక బాడీలో ఒక చోట నుంచి ఒక టిష్యూని తీసుకొని దాన్ని వేరే పార్ట్ని తయారు చేస్తాం. అందుకే మాకు ఉన్న పేరు కూడా ప్లాస్టిక్ సర్జరీ. అంటే ప్లాస్టిక్ ఆ వర్డ్ అంటే మేము మోల్డ్ చేయగలం దేన్నన్నా. సో బాడీలో ఏ పార్ట్నైనా తీసుకొని ఆ పార్ట్ని తయారు చేయగలం. సో మాకున్న మా ట్రైనింగ్లో కానీ తర్వాత మేము ప్రాక్టీస్లో కానీ మైక్రోవాస్కులర్ సర్జరీ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తాం. సో దాంట్లో ఆ మెథడ్స్ యూస్ చేసుకొని చిన్న రక్తనాళాలు ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన పేషెంట్కి ఈ బోన్ తీసేశారనుకోండి, ఆ బోన్ని మళ్ళీ తయారు చేస్తాం. సో ఏదైనా బోన్ డిఫెక్ట్ ఉందంటే ఆ బోన్ని మళ్ళీ తయారు చేస్తాం. ఇలా ఈ డిఫరెంట్ పార్ట్స్ని తీసుకొచ్చి అక్కడ అమర్చి దానికి రక్త సరఫరా వెళ్ళడానికి బ్లడ్ వెజల్స్ అన్ని జాయిన్ చేస్తాం. సో ఈ మొత్తం ప్రాసెస్లో అరౌండ్ 4 to 6 hours అలా సర్జరీ అవసరం పడుతుంది. కొన్ని సర్జరీస్ అయితే ఈవెన్ 8 hours అలా వెళ్ళిన కేసెస్ కూడా ఉన్నాయి. సో ఈ లెంతీ ప్రాసెస్కి పేషెంట్కి సేఫ్గా ఏ అనస్థీషియా కావాలి, పేషెంట్ ఇంత తట్టుకోగల లేదా. సో స్టార్టింగ్ మనం పేషెంట్ వయసు దగ్గర నుంచి కన్సిడర్ చేస్తాం. పేషెంట్ వయసు చూసుకుంటాము, వాళ్ళు డయాబెటిక్కా, హైపర్టెన్సివా, లేకపోతే స్మోకింగ్ హ్యాబిట్ ఉందా, ఇలా అన్ని టెస్టులు చేసి హార్ట్ కండిషన్ ఎలా ఉంది, 2D ఎక్కువ, ఇవన్నీ చేసి ట్రెడ్మిల్ టెస్ట్ ఇవన్నీ చేసి అన్ని క్లియరెన్సెస్ తీసుకొని దెన్ మనం సర్జరీకి ప్రొసీడ్ అవుతాం అనమాట. సో ఇలా ఒక ప్రాపర్ వేలో వెళ్తాం కాబట్టి మేజర్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవండి. ఒకవేళ మేజర్ కాంప్లికేషన్ పేషెంట్కి ఇప్పుడు డయాబెటీస్ కంట్రోల్ లేదు, బీపీ కంట్రోల్ లేదంటే వాటిని కంట్రోల్కి తీసుకొచ్చి ఇంకా సేఫ్ అని ఫిజిషియన్స్ అనస్థీషియా డాక్టర్ క్లియర్ చేసిన తర్వాత సర్జరీ తీసుకుంటాం. రైట్ సార్, మనకి ఫేస్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఇంపార్టెంట్. అయితే ప్రమాదాలు, గాయాలు జరిగినప్పుడు లేకపోతే జెనెటిక్స్ వల్ల ఉన్న లోపాలు ఉంటాయి కదా సార్ ముఖంలో, మరి వాటిని ఎలా రీకన్స్ట్రక్టివ్ సర్జరీ వల్ల సరిచేయగలుగుతారు? అంటే జెనెటిక్ అంటే మా ప్లాస్టిక్ సర్జరీలో చిన్న పిల్లలు పుట్టిన రోజు నుంచి మా దగ్గరికి ప్రజెంట్ అవుతారండి. ఇప్పుడు గ్రహణం ముర్రి అంటాం, క్లెఫ్ట్ ప్యాలెట్ ఉంటుంది, ఫేషియల్ క్లెఫ్ట్స్ ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు మేము టైం పీరియడ్ ఇస్తాం. ఒక 6 months, 3 to 6 months లోపల లిప్ ప్యాలెట్ తయారు చేస్తాము. దాని తర్వాత మళ్ళీ 1 year వచ్చినప్పుడు ప్యాలెట్ సర్జరీస్ ఇవి చేస్తాము. సో అలా కాకుండా యాక్సిడెంట్లో ముక్కు కోల్పోతారు కొంతమంది. ఇప్పుడు మా ఒక 3-4 months బ్యాక్ ఒక చిన్నప్పుడే మొత్తం నోస్ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చి నోస్ మొత్తం వెళ్ళిపోయింది అనమాట. ఆ పేషెంట్ వచ్చాడు. సో దానికి కూడా సేమ్ మైక్రోవాస్కులర్ టెక్నిక్స్ యూస్ చేసి నోస్ తయారు చేసాం పేషెంట్కి. సో ఇలా పేషెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ ఫేస్ ఎందుకంటే ప్రజెంటింగ్ ఫ్యూచర్ కాబట్టి మనం చూస్తేనే తెలిసిపోతుంది ఫేస్ అనేది. సో ఇలా ప్రమాదాల్లో కోల్పోయిన వాళ్ళు కూడా వస్తాయి. మేము కాస్మెటిక్ సర్జరీ కూడా మెయిన్ పార్ట్ కాబట్టి మేము ఆ కాస్మెటిక్స్ అన్నిటిని కూడా కన్సిడరేషన్లో తీసుకుంటాం. ఇప్పుడు నోస్ అంటే నోస్ ఎలా ఉండాలి, ఏదో పెట్టేనట్టు ఉండదన్నమాట. సో నోస్ తయారు చేస్తున్నా లేదా ఈ ఫేస్లో ఏ పార్ట్ తయారు చేస్తున్నా లేదా ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్న ఫేస్లో ఆ సర్జరీ చేసేటప్పుడు మేము ఆ కాస్మెటిక్ అనేది కూడా మా బ్రెయిన్లో ఎప్పుడు కన్సిడరేషన్ తీసుకుంటాం. నోస్ అంటే ఇంతే షేప్ ఉండాలి, సో ఐ అంటే ఇలా ఉండాలి, ఇలా డిఫరెంట్ అన్ని కన్సిడరేషన్లు తీసుకొని దాన్ని తయారు చేస్తాం. ఈవెన్ ఇప్పుడు బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్కి వస్తారు పేషెంట్స్. సో ఆపోజిట్ బ్రెస్ట్ ఎలా ఉంది దాని తగ్గట్టు ఈ నార్మల్ బ్రెస్ట్ కూడా తయారు చేస్తాం. ఒకవేళ ఆపోజిట్ బ్రెస్ట్ పెద్దగా ఉందంటే దాని సైజ్ తగ్గించడము, ఇలా ఓవరాల్గా పేషెంట్కి కాస్మెటికల్లీ కూడా ఇప్పుడు సర్జరీ చేయడమే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడం కోసం. సో ఈ టెక్నిక్స్ అన్నీ యూస్ చేసి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెంచుతాం అన్నమాట. రైట్, రీకన్స్ట్రక్టివ్ సర్జరీకి సంబంధించి మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా అలాగే సంప్రదింపుల కోసం మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 040-233-10680 అలాగే 716. అలాగే సార్, సర్జరీ తర్వాత ఇప్పుడు పేషెంట్స్ రికవరీ టైంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి అంటారు. అంటే ఫుడ్, డైట్ విషయంలో కానీ, ఎక్సర్సైజెస్ అలాగే డైలీ యాక్టివిటీస్ విషయంలో కానీ పలానా జాగ్రత్తలు పాటించండి అని చెప్తారు కదా, మీరేం చెప్తారు సార్? అంటే డిఫరెంట్ సర్జరీస్కి డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫేషియల్ సర్జరీస్ అన్నారనుకోండి, ఫేషియల్ సర్జరీ అయిన తర్వాత ఈవెన్ ఏదైనా కాస్మెటిక్ ప్రొసీజర్ కానీ ఏదైనా ప్రొసీజర్ అయినప్పుడు సన్లైట్తో, ఎందుకంటే కలర్డ్ పీపుల్లో తొందరగా పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పేషెంట్స్కి మేము ఆ సన్లైట్ అవాయిడ్ చేయమని చెప్తాము, క్రీమ్స్ చెప్తాము, సో సన్ స్క్రీన్ లోషన్స్ యూస్ చేయమని చెప్తాము.
సో ఫేస్ మీద ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ సర్జరీస్, రైనోప్లాస్టిక్స్ ఇలా డిఫరెంట్ సర్జరీస్ అయినప్పుడు ఆ ప్రోటోకాల్స్ అనేవి చేంజ్ అవుతాయి సర్జరీ టు సర్జరీ. సో బరువు ఇప్పుడు ఎస్పెషల్లీ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళలో స్మోకింగ్ మేము కంప్లీట్ హీల్ అయినంత వరకు స్మోకింగ్ ఆపమని చెప్తాము. ఈవెన్ సర్జరీకి తీసుకోవడానికి ముందు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అండ్ ఎమర్జెన్సీ సర్జరీ పేషెంట్కి 3 weeks స్మోకింగ్ ఆపమని చెప్తాము. స్మోకింగ్ అనేది క్యాన్సర్ ఎంత రిస్క్ కాజ్ చేస్తుందో పేషెంట్స్ ఎవరైతే క్రానిక్ స్మోకర్స్ ఉంటారో వాళ్ళలో కాంప్లికేషన్ రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈవెన్ ఆల్కహాల్ కన్నా స్మోకింగ్ అనేది చాలా డేంజరస్. సో స్మోకింగ్ని ఆపమని చెప్తాము, ఆల్కహాల్ ఇంటేక్ని ఆపమని చెప్తాము. డైట్ విషయానికి వస్తే మామూలుగా హై ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్తాం అనమాట. అంటే బాడీ హీల్ అవ్వడానికి కొల్లాజన్ కావాలి. ఆ కొల్లాజన్కి బేసిక్ ప్రోడక్ట్ ప్రోటీన్ అనమాట. సో నార్మల్ తినేదానికంటే 1.5 times లేదా 2 times ఎక్కువ ప్రోటీన్ తీసుకోమని చెప్తాం. సో వాటర్ కూడా మంచిగా తీసుకోమని చెప్తాము. బాడీకి హీలింగ్కి టైం పడుతుందండి. ప్రతి బాడీ పార్ట్కి ఒక నేచర్ ఒక డిజైన్ చేసి ఉంది, ఇంత టైం పడుతుంది, స్వెల్లింగ్ తగ్గడానికి ఇంత టైం పడుతుంది ఇలా అని. సో ఆ టైం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం సర్జరీ టు సర్జరీ. ఇప్పుడు ఫేస్ అనుకోండి మినిమం 3 weeks పడుతుంది, 80% ఆఫ్ స్వెల్లింగ్ తగ్గడానికి 3 weeks మినిమం పడుతుంది అనమాట. సో ఈ టైం పీరియడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రాపర్గా. ఆ హీలింగ్కి టైం పడుతుంది. ఇప్పుడు లింఫెడిమా సర్జరీ అంటున్నాము. ఈ లింఫెడిమా సర్జరీ అయిన తర్వాత కంప్లీట్గా హీల్ అవ్వడానికి 1 to 2 months పడుతుంది. రెగ్యులర్ డ్రెస్సింగ్ మెథడ్స్ కూడా ఏది మెథడ్ చేస్తే త్వరగా హీల్ అవుతారో ఆ మెథడ్ని పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. రెగ్యులర్ డ్రెస్సింగ్స్, రెగ్యులర్ ఫాలోఅప్ ఇలా ఉండడం వల్ల ఈ ప్రాపర్ ప్రోటోకాల్ ఫాలో తొందరగా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. రైట్ సార్. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒకటి చిన్నది అనిపిస్తుంది కదా, మాకు ఫేస్లో ఇది బాగాలేదు, మాకు ఈ అవయవం బాగాలేదు అని. సో మీరు చెప్పినట్టు ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ వల్ల అవి బాగైపోతాయి, కరెక్ట్ సైజ్లోకి మేము తీసుకొస్తామని చెప్తున్నారు. మరి దీని ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుందంటారా పేషెంట్స్కి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు రీకన్స్ట్రక్ట్ సర్జరీ అనేది బేసిక్ ఫర్ ప్లాస్టిక్ సర్జరీ. దీని నుంచే కాస్మెటిక్ సర్జరీకి వెళ్తాం. సో ఫస్ట్ రీకన్స్ట్రక్ట్ సర్జరీలో మా స్కిల్స్ అవన్నీ పెరిగిన తర్వాత వీ గో టు కాస్మెటిక్ సర్జరీ. సో రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేసేటప్పుడు మేము అన్ని టిష్యూస్ ఎలా డీల్ చేయాలి, ఏ టెక్నిక్స్ యూస్ చేయాలి ఇవన్నీ యూస్ చేస్తాం. ఇప్పుడు పేషెంట్ మా దగ్గర ప్రజెంట్ అయినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళని చూసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ కనుక్కుంటాం. రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా లేదా కనుక్కుంటాం అన్నమాట. కొంతమంది పేషెంట్స్ వస్తారండి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే వాళ్ళు డైరెక్ట్గా హీరోయిన్ ఫొటోస్ చూపించి ఇలానే ఉండాలి ఇలా అంటే చెప్తాం అనమాట. దిస్ ఇస్ రెడ్ ఫ్లాగ్స్ ఫర్ అస్. సో రెడ్ ఫ్లాగ్స్ అనే పేషెంట్స్లో కూడా ఉంటాయండి. సో మేము చెప్తాం అనమాట ఈ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళనే మేము కాస్మెటిక్ సర్జరీ కూడా ప్రోత్సహిస్తాం. సో వాళ్ళకి అది చూసి ఇప్పుడు చిన్నప్పటి నుంచి బాధపడుతూ ఉంటారు. కొంతమందికి కామన్గా రైనోప్లాస్టిక్స్ చేస్తాము. నోస్ చిన్నగా ఉంది, నోస్ పెద్దగా ఉంది. ఇండియన్ మేల్స్ ఉంటారు, చాలా వరకు మేల్స్ ప్రజెంట్ అయ్యేది చాలా లావుగా నోస్ ఉందని అలా ప్రజెంట్ అవుతారు. సో వాళ్ళలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ అర్థం చేసుకొని దెన్ వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాంతోపాటు మేము ఇప్పటిదాకా చేసిన సర్జరీస్లో పోస్ట్ ఫొటోస్ తీసుకుంటాం. ప్రతి పేషెంట్ది ఫాలోఅప్ ఉంటుంది అనమాట. ఆ ఫొటోస్ అన్ని చూపిస్తాం పేషెంట్కి, ఇలా ఉంటుంది మీ నోస్ నియర్లీ. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీకి తీసుకొచ్చి దెన్ ప్రొసీడ్ అవుతాం. సో ఆ సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా బూస్ట్ అవుతుందండి. ఇప్పుడు ఒక అమ్మాయికి మొన్న క్లెఫ్ట్ నోస్ అనేది ఇలా అతుక్కుపోయింది కంప్లీట్గా. ఆ అమ్మాయికి పెదాలకి ఆ క్లెఫ్ట్ లిప్ సర్జరీ ఉండడం వల్ల ఆ అమ్మాయి ఇప్పటిదాకా ఇప్పుడు ఒక సెల్ఫీ కూడా తీసుకోలేదని చెప్పేది నాతోటి. సర్జరీ అప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ సర్జరీ చేసాం. సో తన నోస్ ఎంత నార్మల్గా అయిపోయిందంటే ఇప్పుడు ప్రతిసారి ఎవ్రీ టైమ్ షీ టేక్స్ ఫోటో షీ ఫార్వర్డ్స్ అస్. సో తను అంత హ్యాపీగా ఉందన్నమాట. సో ఇది ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇంత చేంజ్ని తీసుకొస్తుంది లైఫ్లో. సో మీకు నచ్చని పార్ట్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే సేఫ్టీ చూస్తాం ఫస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ సేఫ్ ఇట్ కెన్ బి డన్. సో నోస్ షేప్ చేంజ్ చేసుకోవచ్చు, బ్రెస్ట్ షేప్. ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళు ఉంటారు, ఇప్పుడు వెయిట్ లాస్ కోసం ప్రోత్సహిస్తాము. తర్వాత డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చెప్తాము. కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి అవి చెప్తాము. తగ్గిన తర్వాత వాళ్ళకి స్టబన్ ఫ్యాట్ మిగిలిపోతుంది అనమాట. ఎంత ఎక్సర్సైజ్ చేసినా స్టబన్ ఫ్యాట్ ఉండిపోతుంది కొన్ని బాడీ పార్ట్స్లో. ఆ బాడీ పార్ట్స్ని లైపోసెక్షన్ చేయడం వల్ల తీసేస్తాం. ఇప్పుడు ఒకవేళ వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత స్కిన్ లూజ్గా అయిపోయింది అనుకోండి, బాడీ లిఫ్ట్స్ ఇవి సర్జరీస్ చేసేసి వాటిని కరెక్ట్ చేస్తాం. సో ఓవరాల్గా వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది చాలా బూస్ట్ అవుతుంది. వాళ్ళు కాన్ఫిడెన్స్ తోటే వాళ్ళ పర్సనాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో వాళ్ళు బయటకి నార్మల్గా వెళ్ళగలరు. సో ఇప్పుడు బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ తీసుకోండి, అది అయిపోయింది. అది బ్రెస్ట్ చాలా హెవీగా ఉండడం వల్ల వాళ్ళు నార్మల్ బయటకు వెళ్ళలేరు, వాళ్ళు బట్టలు వేసుకోలేరు, ఎక్సర్సైజ్ చేసిన సైజ్ తగ్గదు. సో నార్మల్ జిమ్ వేర్ వేసుకోవాలని కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సర్జరీ అయిపోయి ఒక 2 weeksలో హీల్ అయిపోయిన తర్వాత వాళ్ళ నార్మల్ యాక్టివిటీ, వాళ్ళ కాన్ఫిడెన్స్ డిఫరెంట్గా పెరిగిపోతుంది అనమాట. సో ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ అడ్వైస్డ్ ఇఫ్ ఇట్ ఈజ్, ఎందుకంటే సేఫ్టీ చూసుకొనే చేస్తాం పేషెంట్ది. సో ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ సేఫ్ అండ్ చేసే కరెక్ట్ మెథడ్స్ అన్నీ కరెక్ట్గా ఉంటుంది, ఎక్స్పర్టీస్ బాగుంటుంది కాబట్టి రిజల్ట్స్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటాయి. రైట్, సూపర్ సార్. అలాగే మనం అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం సర్జరీ గురించి, అంటే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఈ సర్జరీ వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే ఏ రకంగా ఉండొచ్చు సార్?
సైడ్ ఎఫెక్ట్స్ అంటే వూండ్ హీలింగ్ ఇష్యూస్ కానీ అదే అండి మేము ముందే డిస్కస్ చేస్తాం. వాళ్ళు ప్రాక్టికల్గా ఉండాలి పేషెంట్. ఎప్పుడు ఆ హై అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు పేషెంట్ అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ నోస్ని తీసుకొచ్చి నాకు షారుఖ్ ఖాన్ నోస్ కావాలి, ఇప్పుడు వాళ్ళ ఫేస్ని తీసుకొచ్చేసి ఇలా చేయాలంటే ఒక లిమిట్ ఉంటుంది ప్రతిదానికి. ఆ లిమిట్ వరకు తీసుకెళ్ళగలం కానీ ఆ నార్మల్ అలా ప్రింట్ చేయలేం ఫేస్ని. సో అలా ఎక్స్పెక్టేషన్ లేదనుకోండి, అప్పటిదాకా అందరు హ్యాపీనే ఉంటారు, పేషెంట్ హ్యాపీ, డాక్టర్ హ్యాపీ. సో సర్జరీ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు వూండ్ హీలింగ్ ఇష్యూస్ రావచ్చు. సో దానికి తగ్గట్టు కానీ ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్. వూండ్ హీలింగ్ ఇష్యూ ఉందనుకోండి, దాన్ని మేము ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆ వూండ్ హీలింగ్ చేసేస్తాం. ఇప్పుడు జీరో కాంప్లికేషన్ రేట్ అని ఏ డాక్టర్ చెప్పరు, ఏ ప్రొసీజర్ లేదు. కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సొల్యూషన్ అనమాట. ఒకవేళ ప్రాబ్లం వచ్చినా దాన్ని మేము మాకు ఎక్స్పీరియన్స్లో మేము నేర్చుకున్నాము, మాకు తెలుసు ఏం చేయాలని చెప్పి అవి డీల్ చేసేసి ఆ కాంప్లికేషన్ మేము సాల్వ్ చేసేస్తాం. రైట్ సార్, ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పారు కదా, నార్మల్గానే ఇలాంటి ప్లాస్టిక్ సర్జరీ కానీ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అని కానీ కొన్ని అపోహలు ఉంటాయి, ప్రతి పేషెంట్కి ఉంటుంది అలాంటి అపోహలు. మరి మీ దగ్గర ఎలాంటి అపోహలతో వస్తారు పేషెంట్స్ అనేవాళ్ళు, వాటిని దూరం చేయడానికి మీరేం చెప్తారు సార్? కామన్గా వచ్చే అపోహ అంటే ప్లాస్టిక్ అంటేనే ప్లాస్టిక్ ఏమైనా యూస్ చేస్తారా, ఇది అపోహతో వస్తారండి. సో అలాంటి అంటే మెటీరియల్ ఏమైనా యూస్ చేస్తారా, ఇలా ఉంటుంది. అంటే కొంతమంది పేషెంట్స్ రియల్ అంటే అడిగారు క్వశ్చన్స్, అందుకే చెప్తున్నాను. అంటే ఏమైనా మెటీరియల్ వాడుతున్నారా, ఎప్పుడు వాడతారు, ఇలా అంటారు. అంటే అది ప్లాస్టిక్, అలాంటి మెటీరియల్స్ ఏం వాడమండి. మేము ప్లాస్టిక్ అంటేనే మోల్డ్ చేస్తాము అని అర్థం దేన్నన్నా, అందుకే ఆ ప్లాస్టిక్ సర్జరీ అనే పేరు వచ్చిందనమాట. సో ఇంకా అపోహలంటే భయపడతారు. ఇప్పుడు ఏదైనా ప్రొసీజర్ అవ్వాలి, కాస్మెటిక్ ప్రొసీజర్స్ అంటే భయం ఉంది కొన్ని. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగినప్పుడు ఇప్పుడు లాస్ట్ ఒక 2-3 months బ్యాక్ తీసుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగినప్పుడు కొన్ని డెత్స్ అయ్యాయి. సో ఇప్పుడు సరిగ్గా అవ్వకపోవడం వల్ల, ట్రైన్డ్ ఇండివిజువల్ అవ్వకపోవడం వల్ల, స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో అవ్వకపోవడం వల్ల ఎక్కడే చేయాల్సిన పనులు అక్కడే చేయాలండి. ఇప్పుడు ఓటీలో సర్జరీస్ అనేది ఓటీలోనే జరగాలి, ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్లో జరగాలి. ఒక సర్జరీ ముందు మేము ఓటీని చాలా క్లీన్ చేస్తాం, ఫ్యూమిగేట్ చేస్తాం, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని స్టెరిలైజ్ చేస్తాం. సో ఇవన్నీ చేస్తాం కాబట్టి ఇన్ఫెక్షన్స్ రావు. సర్జరీ అయ్యే ముందు అన్ని టెస్టులు చేస్తాము, సర్జరీ అయ్యేటప్పుడు కూడా యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఇవన్నీ ఇవ్వడం వల్ల కూడా కాంప్లికేషన్స్ అనేవి రావన్నమాట. సో ఆ భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, ఒక వెల్గా ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అన్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ సర్జరీ అయితే ఏమైనా అయిపోతుందేమో. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు బోధకాలు ఉన్నారు, బోధకాల నుంచి స్టార్ట్ చేసుకొని బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్, బ్రెస్ట్ పెరిగిన వాళ్ళ దగ్గర వరకు తీసుకున్నా భయపడుతూ ఉంటారు అన్నమాట, సర్జరీ అయితే ఏమైనా అయిపోతుందేమో అని చెప్పి. అలా ఏమి అవ్వదండి. సో అన్నీ ఓవరాల్గా మీ ఫిట్నెస్ చూసి మీరు ఫిట్ ఉన్నారు సర్జరీకి అంటేనే అప్పుడు సర్జరీ తీసుకుంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మధు వినయ్ గారు. ఇవాళ డాక్టర్స్ టైంలో పాల్గొని ఎన్నో అపోహల్ని దూరం చేశారు, అలాగే ఎన్నో విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. స్టే ట్యూన్ టు సాక్షి.